డబుల్ బెడ్రూమ్లు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, కలెక్టర్ శశాంక్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయించి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపడతామన్నారు కలెక్టర్. ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి ఫైనాన్స్ ఫోటోలు తీసా లోకల్గా ఉన్న మున్సిపల్ నుంచి మనం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉందా? ఈ 4 కనుక తీసుకుంటే మనము ఒక చిన్న రివ్యూ పెట్టుకొని రిపోర్ట్స్ తీసుకొని అది నెక్స్ట్ 2-3 డేస్లో కావాలి. మినిస్టర్ గారితో కూడా అదే చెప్పేస్తాను కాబట్టి తీసుకొచ్చాను. అలా ట్రైనింగ్ రెడీగా ఎంఆర్ఓ గారు అంతా రెడీగా డిస్క్రిప్షన్ చేసి అన్ని తీసేది మా అందరికంటే వివరాలు మీకే ఎక్కువ తెలుసు. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శంకరయ్య గారి ఆధ్వర్యంలో మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని క్షేత్రస్థాయిలో అధికారులతోటి అట్లాగే ఇక్కడ ఉన్న ఇతర అంశాలను పరిశీలించడానికి వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎంత పూర్తిగా మనము అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అధికారులతోటి చర్చించి సమీక్షించుకొని మళ్ళీ అతి త్వరలో వీటిని లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది దీంట్లో ఉన్న ప్రధానమైన ఉద్దేశం. దానికి సంబంధించిన అవసరాలు ఏమేమి ఉన్నాయి, ఇంకేమేమి పూర్తి చేయాలన్నది మేము అధికారులతో కూడా చర్చించడం జరుగుతూ ఉంది. షాద్నగర్ నియోజకవర్గ లబ్ధిదారులకు వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టించడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సందర్శించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొంతకాలంగా ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇంకొంచెం 20% అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేసి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో పారదర్శకంగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీల యొక్క ఉద్దేశం ఒకటి. నేను ఇప్పటికీ 10 సార్లు చెప్పిన విషయం, అందరం కలిసి పారదర్శకంగా పేదోడే వానికి సద్వినియోగం చేయాలని. గత ప్రభుత్వంలో కొద్దిగా నిర్లక్ష్యం జరిగినప్పటికీ ఇప్పుడు అటువంటి నిర్లక్ష్యం జరగకుండా హడావుడిగా ఈ నెల 15 రోజులలో కూడా ఈ ఏవైతే ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేసేటి ఉన్నాయో అసంతృప్తి అంటే ఎలక్ట్రిఫికేషన్ ఉంది, కొన్ని రోడ్లు ఉన్నాయి కాబట్టి, ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయట కాబట్టి అవన్నీ పూర్తి చేసాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. నేను కూడా ఈ నియోజకవర్గం శాసనసభ్యునిగా వారికి అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఇది అతి